పార్వతీపురం మన్నెం జిల్లా కురుప మండలంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు నిరసన చేపట్టాయి. మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో ప్లకార్డులు పట్టుకుని గదవవలస గ్రామంలో ధర్నా నిర్వహించారు. టీటీడీ వంటి పవిత్ర వ్యవస్థకు బీఆర్ నాయుడు అపవిత్రం తెచ్చారని, ఒక మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించిన ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని సీఎం చంద్రబాబు వెనకేసుకురావడం సిగ్గుచేటని పుష్పశ్రీవాణి మండిపడ్డారు. ఒక భక్తుడిని క్యూ లైన్ లో ఉన్న భక్తుడిని పాము కరవడం, మనం దైవంగా భావించే గోవులు గోశాలలో అధిక మొత్తంలో అధిక సంఖ్యలో మృత్యువాత పడడం, ఇదంతా కూడా బీఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత నుంచి జరిగినటువంటి దుర్ఘటనలు. ఈయన ఎప్పుడైతే చైర్మన్ అయ్యారో అక్కడ నుంచి అన్ని కూడా అపచారాలు, అపశృతులే. ఇటువంటి వ్యక్తి ఈరోజు టీటీడీ చైర్మన్ గా కంటిన్యూ అవ్వడం సబబేనా? ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. అతన్ని వివరణ కోరకపోగా, అతన్ని తొలగించకపోగా, అతన్ని కంటిన్యూ చేస్తూ కనీసం నిమ్మక నీరెత్తనట్టుగా ఈరోజు ఉంటూ ఆయన ఇంకా పైపెచ్చు వెనక్కి తిప్పుకునేటువంటి పరిస్థితి నిజంగా దురదృష్టకరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇలాంటి వ్యక్తిని ఖచ్చితంగా టీటీడీ చైర్మన్ గా కంటిన్యూ చేసేటువంటి అర్హత ఇతనికి లేదు. ఇప్పటికీ టీటీడీ ఏర్పడిన తర్వాత 54 మంది చైర్మన్లు అయ్యారు. ఏ ఒక్కరూ కూడా ఇలాంటి ఆరోపణల్ని ఎప్పుడూ కూడా ఎదుర్కోలేదు. ఇటువంటి ఆరోపణలు మహిళల విషయంలో తప్పుగా ప్రవర్తించినటువంటి వ్యక్తిగా ఆరోపణలు వచ్చినటువంటి వ్యక్తి కేవలం బీఆర్ నాయుడు మాత్రమే. అటువంటి బీఆర్ నాయుడిని వెంటనే ఖచ్చితంగా తొలగించాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున